నమస్తే అందరికీ. ఈరోజు నేను ఎంతో రుచికరమైన గోంగూర ఎండు రొయ్యలు అయితే తయారు చేయబోతున్నానండి. అది కూడా మన పాతకాలం పద్ధతిలో. దీని కాంబినేషన్ కూడా బొమ్మడేలు ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ముందుగా నేనైతే గోంగూర తీసుకొని నీట్గా శుభ్రంగా ఒలిచి వాటిని 3-4 టైమ్స్ కడిగానండి. రొయ్యలు కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి వంకాయ, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. వంకాయ వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని నీట్గా శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరను అయితే ఆ కుక్కర్లో వేయండి. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా కూరగాయలు, అవి కూడా కుక్కర్లో వేయండి. ఇందులో కొంచెం కారం, పసుపు వేసి తగినన్ని వాటర్ వేసి విజిల్ అయితే పెట్టండి. నేనైతే ఒక 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టాను, ఎందుకంటే బాగా ఉడుకుతుందని. ఇప్పుడు మంచి ఎండ్రాయిలు అయితే తీసుకున్నానండి. ఇవి చాక ఎండ్రాయిలు. వీటిని ఇలా తలా తాక తీసి నీట్గా శుభ్రం చేసుకోవాలి. ఇవన్నీ వీలోపు నేనైతే శుభ్రంగా చేసి వీటిని ఒక 4-5 టైమ్స్ అయితే క్లీన్ చేసి పెట్టాను, ఎందుకంటే వీటిలో ఇసుకుంటుంది కాబట్టి ఎక్కువసేపు క్లీన్ చేయాలి. ఇప్పుడు కుక్కర్ అయితే విజిల్ అయిపోయిందండి. విజిల్ తీసేసాను. అందులో ఉన్న ఎయిర్ కూడా వెళ్ళిపోయింది బయటికి. ఇప్పుడు చల్లారిన తర్వాత ఉప్పు వేసి బాగా నేను చూపించిన విధంగా మెత్తగా చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి అయితే పోపు అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే వేసుకోండి. ఇందులో ఆయిల్ వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు, నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ చిట్పట్లాడిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఎండ్రాయిలు కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. ఈ ఎండ్రాయిలు అనేది ఫ్రై అవుతేనే టేస్ట్ అనేది బాగుంటుంది, లేదంటే నీచు వాసన కింద వస్తుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కారం, పసుపు మళ్ళీ వేయండి. ఇంగువ కూడా వేయండి. ఇంగువ వేయడం వల్ల స్మెల్ బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి, నేను చూపించిన విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం పప్పు కొద్దితో మెదుగు పెట్టుకున్న గోంగూర కూడా ఇందులో వేసేసాను. ఇప్పుడు నేనైతే రుచికి సరిపడా ఉప్పు అవన్నీ చూసుకున్నాను. కారాలు అవి సరిపడే లేవో ఆ స్టేజ్లోనే చూసుకోండి. ఇప్పుడు కాసేపు ఉడకబెట్టండి. ఇప్పుడు నేను పక్క స్టవ్ మీద బొమ్మడాయిలు అయితే ఫ్రై చేస్తున్నాను. ముందుగా బొమ్మడాయిలు నేను చూపించిన విధంగా తీసుకోండి. వాటిని బాగా వాష్ చేశాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి ఈ బొమ్మడాయిలు అనేది వేసి బాగా ఫ్రై చేయండి. సరిగ్గా ఫ్రై అవ్వకపోతే నీచు స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా అస్సలు బాగు. ఈ కాంబినేషన్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను చూపించిన విధంగా ఒకసారి మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం, పసుపు, ఉప్పు వేసుకోండి. ఉప్పు చేపలు కదా, ఉప్పు చూసుకొని వేసుకోండి. ఫైనల్గా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. సూపర్గా కుదిరిందండి. నేనైతే ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తున్నాను. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ అనేది మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వంటలు కావాలో కమెంట్ చేయండి.